Hello friends, in this session also we will be learning about how to convert a given regular expression into a finite automata. Okay, this is one more example. Okay, so in previous video I explained clearly how we can convert this regular expression into finite automata by converting it into a NFA and then convert into a finite automata. Okay, see, let us see one more example. For example, we have take a regular expression 1 star some 1 0 star 0 with 1 0 whole star. Okay, so this is a regular expression. First, see what is the meaning of this regular expression. First one is 1 star, that means the string 1 may or may not be available, but 1 must and should ga undali. Similarly 0 star may or may not ee 0 undali, ante the string must have 1 0. Okay, కంపల్సరీగా మెషిన్ ఏం యాక్సెప్ట్ చేయాలి అంటే 1 0 స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేయాలి. సో ఇది కాకుండా ఏం చేయొచ్చు, 1లు మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి 1 రావాలి, జీరోస్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి 0 ఉండాలి. ఓకే, ఈ ప్యాటర్న్లో ఉండాలి, బట్ 1 and 0 మస్ట్ బి దేర్. ఓకే, తర్వాత హోల్ స్టార్ అంటున్నాం అంటే మే ఆర్ మే నాట్ బి. సిమిలర్లీ 1 0 ఉంటే మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా కంటిన్యూ అవ్వచ్చు, అంటే దిస్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ యాక్సెప్ట్ చేయగలగాలి. ఓకే, సో ఫస్ట్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో క్యూ నాట్ ఫస్ట్ ఏంటి, స్టార్. స్టార్ అన్నప్పుడు ఏం చెప్పాం, సెల్ఫ్ లూప్ 1 స్టార్, నెక్స్ట్ 1 అండ్ దెన్ నెక్స్ట్ 0 star and then next 0. సో ఇప్పుడు ఏం రావాలి, 1 0 రిపీట్ అవుతూ ఉండాలి. అంటే 1 ఈ 1 వచ్చిన తర్వాత మళ్ళీ 0, మళ్ళీ 1 0 1 0. సో 1 0 రావాలి, వచ్చాక మళ్ళీ 1 0 1 0 ఈ రిపిటేషన్ వస్తూ ఉండాలి. ఓకే, సో Q3 1 0 వచ్చిన తర్వాత మనకి ఫైనల్ స్టేట్ రావాలి. అంటే ఒక 1 0 మ్యాండేటరీ, ఇది మే ఆర్ మే నాట్. ఒకవేళ వస్తే 1 0 1 0 రిపీట్ అవుతూ ఉండాలి. ఓకే, ఇట్ షుడ్ బి ద ఫైనల్ స్టేట్. వన్స్ ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత ఎన్ఎఫ్ఏని మనం ఏం చేయాలి, ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేసుకోవాలి. సో డెల్టా ఈజ్ a transition table for the designed NFA. Q0 be the starting state, Q0 upon 0 we don't have any transition, so represent it as 5. Q0 upon 1 we are in the same state as well as Q1, so Q0 Q1 చెప్పాను కదండి, సెట్ ఫామ్లోనే రాసుకోవాలి. దట్ మీన్స్ Q0 upon 1 we are moving either Q0 or Q1. Similarly Q1 upon 0, similarly we are in Q1 or Q2. Q1 upon 1 we don't have any state, so represent it as 5. Next Q2 be the final state, and Q2 upon 0 we don't have any state, so represent it as 5. Q2 upon 1 we are moving Q3, and the last one is Q3 upon 0 we are moving into Q2, and Q3 upon 1 we don't have any state, so it can be represented as 5. Okay, so this is transition table for NFA. Similarly you can convert this into DFA. Delta dash 0 1. So the starting state Q0 upon 0 5. ఈ 5ని ఇక్కడ మనం ఏం చేస్తామంటేనండి, ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అది కాకుండా ఒక డెడ్ స్టేట్ లాగా తీసుకోండి. సో Q3 అయిపోయింది కదా, దానికి లాస్ట్ స్టేట్ ఏమంటారంటే Q4 అనండి. ఓకే, సో Q0 Q1 ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాం, ఒక న్యూ స్టేట్ కింద కన్సిడర్ చేయాలంటే Q0 upon 1 వీఆర్ మూవింగ్ ఇన్ టు ఏ న్యూ స్టేట్ విచ్ ఈస్ Q0 Q1. ఓకే, సో ఇప్పుడు వీటిల్లో న్యూ స్టేట్ ఏంటి, ఇక్కడ Q0 Q1. Q4 తర్వాత చూద్దాం డెడ్ స్టేట్ ఏం చేయాలి అని. సో Q0 Q1. సో వాట్ ఈస్ Q0 upon 0 5,
q1 upon 0 q1 q2. సో 5 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి అదే సెట్ వస్తుంది. నెక్స్ట్ q0 upon 1 we have q0 q1 q1 upon 1 5. సో సేమ్ స్టేట్. సో ఇప్పుడు కొత్తగా ఏ స్టేట్ యాడ్ అయింది మనకి, q1 q2. సో టేక్ q1 q2. సో q1 upon 0 what is q1 q2, q2 upon 0 5, no need to add it. Next q1 upon 1 5, q2 upon 1 q3. Next we have q3 upon 0, we are moving into q2, q3 upon 1 5. 5 ఏమనుకున్నాం ఆల్రెడీ q4తో రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఏం యాడ్ అయింది, q2. సో q2 5 అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ q4, q2 upon 1 q3. ఇంకా ఏ స్టేట్స్ యాడ్ చేయాలండి మనం, ఓన్లీ డెడ్ స్టేట్, దట్ ఈస్ q4. డెడ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా జీరోస్ వన్స్ ఏం వచ్చినా వీఆర్ ఇన్ ద సేమ్ స్టేట్ q4. సో మీరు ఆల్రెడీ డిఎఫ్ఏ చెప్పిన క్లాసెస్ వింటే ఒకసారి క్లారిటీ వస్తుందండి. డెడ్ స్టేట్ అన్నాము అంటే ద స్ట్రింగ్ ఎంటర్స్ ఇంటూ ఏ నాట్ యాక్సెప్టెన్స్ స్టేట్. డెడ్ స్టేట్ ఆర్ ట్రాపింగ్ స్టేట్ బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని యూ కెన్ డిజైన్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఓకే, సో ఒకసారి ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేద్దామండి. q0, నెక్స్ట్ q0 q1, q1 q2, q3 q2 అండ్ q4. ఫైనల్ స్టేట్ ఏంటండి ఇక్కడ q2. సో q2 కాంబినేషన్తో ఉన్న ప్రతి స్టేట్ ఫైనల్ స్టేట్. ఓకే, సో q0 upon 0 ఎక్కడికి వెళ్తున్నాం, q4, q0 upon 1 q0 q1. నెక్స్ట్ q0 q1 upon 0 ఎక్కడికి వెళ్తున్నాం, q1 q2. q0 q1 upon 1 same state. q1 q2 upon 0 you are in same state. q1 q2 upon 1 q3, q3 upon 0 q2, q3 upon 1 q4. Next q2 upon 0 q4, q2 upon 1 q3, q4 upon 0 1 డెడ్ స్టేట్. ఓకే, ఇప్పుడు వీటిలో ఫైనల్ స్టేట్స్ ఏంటండి, q2 ఒకటి, q1 q2 ఒకటి. దీస్ ఆర్ ద ఫైనల్ స్టేట్స్. సో ఒకసారి చూడండి, మనకు ఖచ్చితంగా స్ట్రింగ్ ఏమి యాక్సెప్ట్ అవ్వాలి, 1 0 మ్యాండేటరీ అన్నాం కదా. సో 1 0. సో ఒకసారి మీరు లేకపోతే స్ట్రింగ్ అబ్జర్వ్ చేయండి, 1 ఓకే 1 స్టార్ 0 0 స్టార్. ఓకే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ 1 0 1 0 1 అలా ఎన్నిసార్లైనా మీకు ఇటరేట్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫైనల్ deterministic finite automata for the given regular expression. Thank you.